ఒక వ్యక్తి బలహీనుడైతే ఆయన వెనకాల ఎవరూ లేకపోతే బక్క చిక్కిన రైతు అయితే ఏ రకంగానైనా సరే ఆయనకున్న ఆస్తి కావచ్చు, ఆయనకున్న భూమి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తం సర్వం దోచుకోవడానికి తెలంగాణలో ఒక పెద్ద ముఠా మాఫియానే తయారైంది. ముఖ్యంగా భూమి. తెలంగాణలో 2018లో ధరణి వచ్చిన తర్వాత జరిగిన భూదందా కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, లక్ష కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్లు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయి. అండ్ దాంతోపాటుగా పేద రైతులకు సంబంధించిన భూములు కబ్జాకు గురైనాయి. ఎట్లా కబ్జాకు గురైనాయి పేద రైతుల భూములు? ప్రభుత్వం కబ్జాలు చేసింది, అసైన్డ్ భూములు బెదిరించి గుంజుకున్నది. ఇంకొక వైపున ఎవరైతే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఆయన ముందో వెనకాలనో ఎమ్మెల్యే ఉంటాడో, ఆయన పెద్ద మనిషి అయి ఉంటాడో, సో ఇట్లాంటి వాళ్ళు బలహీనుల పట్ల ఒక దుర్మార్గపు వైఖరితోటి వాళ్ళ భూములు గుంజుకున్నారు. దీనికి ఎవరెవరు సహకరించారు? మొత్తం వ్యవస్థ సహకరించింది. ఎంఆర్ఓ సహకరిస్తాడు, కలెక్టర్ సహకరిస్తాడు, లోకల్గా ఉన్న పోలీసులు సహకరిస్తారు. ఇట్లా ఎంతోమంది రైతులు, కొన్ని వందల వేల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. సో అట్లా తన భూమి కోసం 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అబ్బాడి రాజిరెడ్డి అన్న ఒక రైతుకు సంబంధించిన స్టోరీ ఇది. ఒకసారి దయచేసి వినండి. ఈ స్టోరీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రాబోయే రోజుల్లో మరింత మందిని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే ఈ రాజిరెడ్డి గారి స్టోరీ వినండి. మనం అనుకుంటాం కదా, కమ్యూనిటీ పరంగా ఆయన పెద్ద కమ్యూనిటీనే, సామాజిక వర్గం పరంగా. మరి ఎవరు ఈయన మీద పడ్డది అని అంటే అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, అండ్ ఇంకొక 3 వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. టోటల్ వ్యవస్థ నా ముందు కనిపిస్తున్న ఈ బక్క చిక్కిన రాజిరెడ్డి అన్న రైతు మీద పడ్డారు. విషయం ఏంటంటే ఈయనకు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది. ఈ 10 ఎకరాల భూమి ఆల్ క్లియర్ టైటిల్. ఇందులో ప్రధానంగా ఒక 2 ఎకరాల 23 గుంటలకు సంబంధించిన భూమిదే వివాదం అంటే వివాదం ఈయనదేం లేదు, పక్కా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్. ఈయన 30 ఏళ్ల కిందట 1995లో రేగూరి సుశీల అన్న వాళ్ళ దగ్గర నుంచి, ఆయన కొడుకు రాజిరెడ్డి వీళ్ళ దగ్గర నుంచి ఈయన దాదాపు 2 ఎకరాల 23 గుంటల భూమిని కొనుగోలు చేసిండు. 2 ఎకరాల 10 గుంటలు కొనుగోలు చేసిండు 391 సర్వే నెంబర్లో. దాని పక్కనే ఈయనకు చెందిన 392/A సర్వే నెంబర్లో ఒక 13 గుంటల భూమి ఉంది. మొత్తం 2 ఎకరాల 23 గుంటల భూమి. ఈయనకి క్లియర్ టైటిల్తో పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇక పాస్ బుక్స్ ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. 2 ఎకరాల 10 గుంటలు, 2 ఎకరాల 90 అదే 2 ఎకరాల. ఇగో ఎవరి పేరు మీద ఉంది ఇది? అబ్బాడి రాజిరెడ్డి. అబ్బాడి రాజిరెడ్డి, అబ్బాడి తిరుపతమ్మ ఎవరు? మా భార్య. మీ భార్య? మా భార్య మీద 13 గుంటలు ఉంది. ఓకే, సో క్లియర్ టైటిల్ ఉన్నది. ఎలాగో అబ్బాడి రాజిరెడ్డి సన్ ఆఫ్ బక్కయ్య. నా పేరు మీద, మీ పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు 91లో 2 ఎకరాల 10 గుంటలు ఉంది. ఎలాంటి ఇబ్బంది, క్లియర్ టైటిల్, పాస్బుక్. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్ పుస్తకాలు. ఆయన పేరు మీద ఉన్న భూమి ఉంది, ఆయన భార్య పేరు మీద, ఆమె పేరు మీద ఉన్న భూమి ఉంది. కానీ ఎప్పుడైతే 2018లో ధరణి వచ్చిందో, ఈ ధరణి పాస్ పుస్తకాలు ఇందులో లేదు కదా. ఇందులోకి వచ్చేసరికి 2 ఎకరాల 2 గుంటలే వచ్చింది. ఓకే, 91. సో ఇందులోకి వచ్చేసరికి మొత్తం భూమి ఇందులోకి ఎక్కలే. మరి ఏం జరిగింది అని అంటే, అక్కడ లోకల్గా జగన్మోహన్ రెడ్డి అని ఒక ఎంఆర్ఓ ఉన్నాడు. ఆయన ఫోటో ఏది గొయ్యిన ఈ మహానుభావుడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఎంఆర్ఓ కొంతమందితో కలిసి, ఎవరా కొంతమంది? కవీందర్ రెడ్డి, రేవూరి కవీందర్ రెడ్డి అన్న ఒక ఎన్ఆర్ఐ. ఈయన వెనకాల చెల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆనాడు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడన్నది ఒక కథనం, అంటే ఒక ఆరోపణ అయితే వినిపిస్తూ ఉన్నది. రేవూరి కవీందర్ రెడ్డి ఎన్ఆర్ఐ. ఈయనతో పాటు మచ్చ దేవేందర్ అనే ఒక అడ్వకేట్, మచ్చ మహేందర్ అనే ఒక అడ్వకేట్, పత్తి దిలీప్ రెడ్డి అని ఇంకొక వ్యక్తి, అండ్ ఐరెడ్డి దేవేందర్ రెడ్డి అని ఇంకొక వ్యక్తి. ఎన్ఆర్ఐ ఏమో ఆడ అమెరికాలోనో ఎక్కడో ఉంటాడు. ఈ 3 చేత ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తుంది, ఈ కబ్జా వ్యవహారం అంతా. ఎంత దుర్మార్గం అంటే, పాపం ఈ రైతు ఆ పంట పొలంలో పంట సాగు చేసుకుంటే కాపుకొచ్చి కోతకొచ్చే దశలో ఆ పంటను మొత్తం ట్రాక్టర్తో వచ్చి దున్నిపడేస్తారు. ఇట్లా ఆ రైతు
ఇది మిర్చి పంట, ఇది ఏం వేసినావు? మిర్చి వేసినావు. మిర్చి. ఇట్లా మిర్చి పంటని ఎన్నిసార్లు ఇట్లా ధ్వంసం చేశారు? ఒకసారి మిర్చి, ఒకసారి పెరడు, గట్టిగా మాట్లాడు. ఒకసారి మిర్చి, ఒకసారి పెరడు, ఒకసారి పత్తి, ఆ, ఒకసారి మళ్ళా వేరే పెరడు, అంటే 2 సార్ల పెరడు. ఆ, ఇట్లా ఓకే. క్రాప్ వచ్చిన టైం లోపలల్లా చేస్తాను. సో ఎంత నష్టమైంది ఇప్పటి వరకు మీకు? దాదాపు 5 లక్షల వరకు నష్టమైంది. సో భూమి అనేదే పైగా 5 లక్షల రూపాయలు ఈ ఈ అన్యాయంగా దుర్మార్గంగా ట్రాక్టర్లు తెచ్చి పంటను నాశనం చేయడం వల్ల మరో 5 లక్షల రూపాయలు నష్టపోయింది. పోయింది పెట్టుబడి. అయినా కూడా అతను స్టిల్ కొట్లాడుతున్నాడు 6 సంవత్సరాలుగా. మరి ఒకవేళ పేద రైతు అయితే, అంటే అసలు ఏమీ లేని రైతు అయితే, ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్న రైతు అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఆయనకు కూడా ఆలోచన వచ్చింది, కానీ మనలాంటి ఒకరిద్దరు జర్నలిస్టులను ఆశ్రయించడం వల్ల వాళ్ళు కొంత ఇష్యూని బయటకు తీసుకొచ్చి కొంత కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న వ్యవస్థ కొంత దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడున్న లోకల్ ఎస్ఐ కేసు పెట్టిండి, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ మీద. కలెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సిపి ఆఫీస్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిర్రు. ఎప్పుడు? గవర్నమెంట్ మారిన తర్వాత. అయినా వీళ్ళు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. 10 మంది గుమిగూడినప్పుడు ఈయనని అవహేళన చేస్తున్నారు. ఈయన పట్ల అవమానంగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ భూమి మీద కన్నున్నది. ఎందుకు ఆ భూమి మీద కన్నున్నది అంటే, ఫస్ట్ ఆ రోడ్డు సైడు ఒక 2 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉందట, దాన్ని కబ్జా చేయాలా. ఆ రోడ్డుకి ఆనుకొని, ఆ గవర్నమెంట్ భూమికి ఆనుకొని ఈయన భూమి ఉంది, ఈయన భూమి కబ్జా చేయాలి. దాని వెనకాల ఈ కవీందర్ రెడ్డికి సంబంధించిన 1 ఎకరా భూమి ఉన్నది. ఇట్లా కొన్ని పదుల సంఖ్యలో దాదాపు ఒక 70-80 ఎకరాల భూమిని మొత్తం లేపేయడానికి ఒక భారీ కుట్ర జరుగుతున్నది. దీని వెనకాల ఎవరున్నారంటే, గతంలో చెల్లా ధర్మారెడ్డి పేరు వినిపించింది. ఈయనకేమంటాడు? సింపుల్గా ఈయనకు వచ్చి ఏమంటారంటే, కాంప్రమైజ్ అయిపో, అమ్మేసుకో, ఎంతో కొంతకు అమ్మేసుకో కదా, నిన్ను లేకుండా చేస్తారు, నిన్ను చంపేస్తారు, దుర్మార్గులు వాళ్ళు. ఎవడంటాడు ఈ మాట? ఇగో ఎంఆర్ఓ అంటాడు. విషయం ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి? మరి పట్టా ఈయన పేరు మీదనే ఉంది కదా, భూమి మీదనే ఉంది కదా, మరి ఎట్లా ఇబ్బంది ఏముంది? ఈయన దాంట్లో ఈయన సాగు చేసుకోవచ్చు కదా, ఎట్లా ఎంటర్ అవుతారంటే, ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా సింపుల్గా డేటా కరెక్షన్ పేరుతో ధరణిలో ఆ 2 ఎకరాల 23 గుంటల భూమిని ఈ దుర్మార్గుడు ఆ కవీందర్ రెడ్డి పేరు మీదకి ఎక్కిచ్చేసిండు. ఎంత ఎక్కిచ్చిండు? 8 గుంటలు, 10 గుంటలు 91లా, 10 గుంటలు 391లో, అది 93లా 2 ఎకరాల 2 గుంటలు నాది ఎక్కించింది. ఓకే, నీది అందులోకి 10 ఎకరాల్లో ఉన్న భూమి అందులోకి ఎక్కించిండు. ఇప్పుడు నా భూమిలోకి వచ్చి వాళ్ళు చెడగొడుతున్నారు. సో ఇది అంటే ఎట్లా ఎక్కించిండు అంటే, నో డాక్యుమెంట్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి, ఈయన సర్వే చేయించుకుంటూ, గతంలో సర్వే చేయించుకుంటే సర్వేయర్ వచ్చి రిపోర్ట్ ఇచ్చిండు, భూమి ఆయనదే, కథ మొత్తం వ్యవహారం ఆయనదే అని. అయినా కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా డేటా కరెక్షన్ చేసి పడేసారు. ఇంకా దుర్మార్గం ఏంటి, ఇందులో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎవరైనా పోలీసు అక్కడ కనిపిస్తున్నాడు, ఈయన పేరు ప్రశాంత్ బాబు అట. ఇప్పుడు ఎంఆర్ఓ ఎక్కడున్నాడంటే, ఇంతకుముందు ఈయన ఈ పరకాల మండలం ఎంఆర్ఓగా పనిచేసిండు, ఇప్పుడు ఆత్మకూరు మండలం ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు. జాగ్రత్త, ఆత్మకూరు మండలంలో ఉన్న రైతులారా, ఇగో ఈయన భూములు రాత్రికి రాత్రి లేపు అవతలకి యువతలకి రాసేస్తూ ఉంటాడు, తస్మాత్ జాగ్రత్త. అండ్ ప్రశాంత్ బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయన ప్రశాంత్ బాబు ఏడున్నాడు? గీసుకొండ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు గీసుకొండ ఎస్ఐగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ప్రశాంత్ బాబు కనబడుతుందా ఫోటో? ఒకసారి జరుగు. ఈయన ప్రశాంత్ బాబు. ఈ ప్రశాంత్ బాబు ఎందుకు ఎంటర్ అయ్యిండు అంటే, ఈ ప్రశాంత్ బాబు ఈయన మీద ఎప్పుడు కేసు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. 2022 6వ నెలలో కంప్లైంట్ ఇస్తే 2022 9వ నెలలో ఎఫ్ఐఆర్ చేస్తాడు. అంటే 3 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు. పోలీసులు ఇంటికి పోవడం, ఎత్తుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం. పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూర్చోబెట్టాలి, పంపించేసేయాలి. ఎందుకు అంటే, విరక్తి బుట్టి నాకు వద్దురా ఈ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకు రాసిచ్చేసేయాలి. లేదా ఆ మొత్తం ఈ 2 ఎకరాలు 23 గుంటలతో పాటు మొత్తం 10 ఎకరాలు వీళ్ళ కన్ను గవర్నమెంట్ భూమి మీద పడ్డది 2 ఎకరాలు, తర్వాత ఈయన 10 ఎకరాల మీద పడ్డది, ఇంకా తర్వాత ఉన్న భూమి మీద పడ్డది. ఎంత దుర్మార్గం అంటే, వ్యవస్థ మొత్తం ఈ బక్క చిక్కిన రైతు మీద పడి ఆయనను ఆగం చేస్తున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇప్పుడు విషయం ఏంది, అప్పుడు బీఆర్ఎస్లో ఉండే ఈ ముఠా అంతా పోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయింది, అయిపోయాయి. అందుకే స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మీ ముందు ఈ సమస్యను పెడుతున్నాం. సమస్యని పరిష్కరించాల్సింది మీరే. ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎంఆర్ఓతో సహా వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
ఈ ఎంఆర్ఓ ఇప్పుడు ఆత్మకూరు మండలం హన్మకొండలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఎంఆర్ఓ. నేను ఆయనకి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తా. సో దాదాపు 6 సంవత్సరాలుగా ఈ రైతు కొట్లాడుతున్నాడు. 6 సంవత్సరాలుగా. ఇక్కడ ఫొటోస్ కూడా మనం చూడొచ్చు ఈ రైతుకు సంబంధించిన. ఇగో హీఈస్ ద ఎంఆర్ఓ. ఈయన ఎంఆర్ఓ జగన్మోహన్ రెడ్డి. జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాళ్ళ పట్ల. ఈయన ప్రశాంత్ బాబు. ఇప్పుడు ఈయన మీద కేసు ఫైల్ చేయాలి కదా తప్పుడు కేసు పెట్టినందుకు. అండ్ ఇంకొకటి ఏంది, అసలు ఈ ఏదైతే ల్యాండ్ అతని పేరు మీదకి ఎక్కనే ఎక్కదు. ఎవరి పేరు మీదకి? కవీందర్ రెడ్డి పేరు మీదకి. ఆ డేటా కరెక్షన్ కానీ బిఫోరే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ల్యాండ్ మనదే అని. కంప్లైంట్ ఇచ్చే టైంలో ఆ కంప్లైంట్ ఇచ్చే దాంట్లో ఈ భూమి నాదని ఆ ఎఫ్ఐఆర్లో పెడతారు. ఎంత ఘోరం ఇది. సో గతంలో కథనం కూడా వచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు రాశారు, రైతు రాజిరెడ్డి పంట ధ్వంసం చేసిన అక్రమార్కులు. వెల్లంపల్లి గ్రామంలో రాత్రి వేళలో ట్రాక్టర్ వాహనంతో రోటివేటర్ కొట్టిన దుర్మార్గులు. 2 లక్షల మేర పంట నష్టమైందని కన్నీటి పర్యంతమైన రైతుపైన బెదిరింపులకు దిగిన పరకాల ఎస్ఐ రమేష్. దిలీప్ రెడ్డి అనే వ్యక్తి గతంలో పంట నష్టం చేసిన పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇవాల్టికి కేసు నమోదు చేయని అధికారులు. సిపి అంబర్ కిషోర్ జర ఈ ఎస్ఐ వ్యవహారం పైన దృష్టి సారించండి. గతంలో ఇచ్చిన కంప్లైంట్ పైన ఇవాల్టికి కేసు నమోదు చేయని ఆధారం. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు ఆయన వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. కానీ ఏం లాభం? లోపలేయాలి కదా మరి. ఇది ఎట్లా దున్నుతున్నారా వచ్చి? మధ్యాహ్నం వచ్చి దున్నుతా అంటే నేను ఫోటో కొట్టిన. ఇట్లా మొత్తం నాశనం చేస్తుంటారు ఇక. ఇది ఎక్కడ? ఇది అదే భూమి. అంటే ఇట్లా మధ్యలోకి వచ్చి ఇట్లా దాన్ని ఇది చేస్తుంటారా? వచ్చి దున్నుతా అంటే ఫోటో. ఇగో ఇప్పుడు ఈమె లేడీ ఎవరు? వీళ్ళ పిన్ని, దిలీప్ రెడ్డి వాళ్ళ పిన్ని. వీళ్ళిద్దరు ఎవరు? ఈయన కొడుకు, ఈయన వాళ్ళ అక్క కొడుకు. దిలీప్ రెడ్డి వాళ్ళ అక్క కొడుకు. ఈ దిలీప్ రెడ్డి ఫైట్ చేస్తాడు అన్నట్టు. ఈ రౌత్ ఎత్తేసిండి కూడా ఫోటో కొట్టుకున్నాను. దేని మీద? పైప్ మీద. ఇట్లా వచ్చి రాత్రి ట్రాక్టర్ తోటి పడతాను ఇది పంటను. రాత్రికి వచ్చి రాత్రే ఏమన్నంటే నువ్వు చూసినావా గవాయి ఉన్నారా అంటాను. ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఎప్పుడు జరిగింది? ఈ ఎంక్వైరీ నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసేయండి. ఇప్పుడు కొత్త ఎస్ఐ ఇప్పుడు ఈయన బాగానే రెస్పాండ్ అవుతుండా? అవును. ఇప్పుడు ఈ కొత్త ఎస్ఐ వచ్చిన తర్వాత కనీసం కంప్లైంట్ తీసుకున్నాడు, ఎఫ్ఐఆర్ చేసిర్రు. ఇది ఎప్పుడు? ఇదే తోటకు మొన్ననే మొన్ననే ఒకసారి వచ్చిండు.